ఒక మంచి కథ. నేపాల్లో ఒకప్పుడు పఠాన్ అనే రాజ్యం ఉండేది. ఓ కుర్రవాడు ఏదో పని మీద అటుగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక వృద్ధుడు ఎద్దుకు బదులుగా తానే గానుక చుట్టూ తిరిగి నూనె తీయడం చూస్తాడు. పాపం అనిపిస్తుంది. ఇలా ఎన్నాళ్ళు తిరుగుతారండి, కష్టం కదా అన్నాడు. దిగులు పడకబ్బాయి, రేపటికల్లా అంతా మారిపోవచ్చు అన్నాడు ఆ వృద్ధుడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళాడు ఆ అబ్బాయి. అక్కడ ఆ వృద్ధుడు గానుకకు యజమాని స్థానంలో ఉండడం చూసి సంతోషంగా దగ్గరికి వెళ్ళి అభినందనలు తెలియజేస్తాడు. కృతజ్ఞతలు అబ్బాయి, కానీ రేపటికల్లా అంతా మారిపోవచ్చు అన్నాడు చిరునవ్వుతో. మరోసారి ఆ ఊరు వెళ్లాల్సిన పని పడుతుంది ఆ యువకుడికి. ఈసారి ఆ వృద్ధుడు ఆ ఊరికి రాజని తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. రాజుని కలిసి ఇది ఎలా జరిగిందని అడుగుతాడు. వృద్ధుడు ఎప్పటిలానే నవ్వుతూ, ఏముంది, మా ఊరి రాజుకి పిల్లలు లేరు. ఆయన చనిపోయాక సాంప్రదాయం ప్రకారం రాజుగారి ఏనుగు గజమాలతో ఊరి మధ్యకు వచ్చింది. అందరితో పాటే నేను అక్కడ నిల్చొని ఉన్నాను. అది నా దగ్గరకొచ్చి నా మెల్లో గజమాల వేసేసరికి రాజునయ్యాను అని మామూలుగా అన్నాడు వృద్ధుడు. ఎలా జరిగితేనేం, నాకు మాత్రం అమిత ఆనందంగా ఉంది అని కుర్రాడనగానే, అనిదేముందిలే, రేపటికల్లా అంతా మారిపోవచ్చు అని వృద్ధుడు వెళ్ళిపోతాడు. ఇంకొంతకాలం గడుస్తుంది. మళ్ళీ ఆ కుర్రవాడు వ్యాపార నిమిత్తం ఆ ఊరికి వస్తాడు. కాని అక్కడ మనుషులు, భవనాలు, రాజు, కోట ఎవరూ కనిపించరు. ఒకరిద్దరు దిగులుగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే ఏమైందని అడుగుతాడు ఆ కుర్రవాడు. పెద్ద భూకంపం వచ్చి ఊరంతా ధ్వంసమైపోయిందని చెబుతారు. యువకుడు దిగులు పడతాడు. రేపటికల్లా అంతా మారిపోవచ్చు అని పదే పదే చెప్తూ వచ్చిన వృద్ధుడు గుర్తుకు వస్తాడు. రేపటికల్లా ఇదంతా మారిపోయి మళ్ళీ మునిపాటి అందాలను సంతరించుకోవచ్చని అనుకున్నాక స్థిమిత పడతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.